హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపించాలనుకుంటున్నాను. సురేంద్రపురి యాదగిరి గుట్ట దగ్గర నుంచి 8 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది, దగ్గరగా ఉంటుంది అనమాట. సురేంద్రపురి చాలా అద్భుతంగా, అందంగా, అదొక ప్రపంచంలా ఉంటుంది. లోపలికి వెళ్తే ఈరోజు నేను మీతోటి ఆ వీడియోని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను చాలా ప్రశాంతంగా, కూల్గా వీడియో మీకు చూపించాలన్న ఉద్దేశంతో తీసాను అనమాట. ఎంట్రన్స్లో సురేంద్రపురి బోర్డు దాటి ఇలా వెళ్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, పెద్దది. ఆపోజిట్ సైడ్లో మహాశివుని విగ్రహం ఉంటుంది. సో మనకి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. లోపల చక్కటి వాతావరణం, యాదగిరి గుట్టకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. యాదాద్రి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వీలైతే చూడడానికి ప్రయత్నించండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 350 రూపీస్ ఉంటుంది పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి 300 రూపీస్ ఉంటుంది. బట్ టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించినా లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ కాస్ట్ రీజనబుల్ అనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. సో ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ అనమాట అది, సురేంద్రపురి అనే బోర్డు. అక్కడ నుంచి దాటి కొంచెం ఇలా లోపలికి వచ్చేసాం. అక్కడే మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుంటారు, పెద్దది. చాలా చక్కగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా, రమణీయంగా, కన్నుల విందుగా ఉంటుంది సురేంద్రపురి. వీలైతే ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయండి. దూరంగా ఉన్న వాళ్ళు, విజిట్ చేయలేని వాళ్ళ కోసం నేను ఈ వీడియోని వివరంగా పెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నాను, చూస్తారనేసి. చూడండి, చాలా కుందా సత్యనారాయణ గారి కళాధామం అని ఉంటుంది బోర్డు. చాలా అద్భుతంగా నిర్మించారండి అసలు. నేను ఇది సెకండ్ టైం అనమాట విజిట్ చేయడం. ఇక్కడే టికెట్ కౌంటర్, ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు, చాలా చక్కగా ఉంది అమ్మవారు. అండ్ పిల్లలు ఆ పక్కనే ఎంట్రన్స్, మన టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట అది. ఏనుగు దంతాల్లాగా డెకరేషన్లో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అప్పుడే కరెక్ట్గా వర్షం లైట్గా పడుతుంది అనమాట. నేను కరెక్ట్గా వచ్చిన టైంకి వర్షం చినుకులు లైట్గా పడుతున్నాయి. ఇక్కడ నుంచి లోపలికి పెద్దగా నోరు తెరిసిన లోపల నుంచి ఎంట్రీ ఇవ్వాలి. అక్కడే విఘ్నేశ్వరుడు స్వామి ముందుగా మనకి ప్రత్యక్షమవుతారు. అండ్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ బాలభారతం, అక్కడే ఇంకా అలా వరుసగా కింద యారో మార్క్స్ ఇస్తారు. ఆ యారో మార్క్ గురించి మనం యారో మార్క్ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అష్టలక్ష్ములు అమ్మవార్లు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయని శిలాపలకాలు కూడా బోర్డులు పెట్టారు. అండ్ ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహం చాలా అద్భుతంగా చాలా నిర్మించారు. 2 కళ్ళు సరిపోవడం లేదు చూడడానికి, ఎంత చక్కగా ఉన్నారో చూడండి. చాలా అద్భుతంగా ప్రతి ఒక్క అమ్మవారి పేరు, ఆలయం, ఆ ప్రదేశం ఎక్కడ ఏంటని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత అద్భుతంగా, మరొక లోకాన్ని తలపించేలాగా ఉంది. అష్టలక్ష్ములు సాక్షాత్తు ఆకాశంలో ఉన్నట్టున్నారు ఒక మంచి ప్రదేశంలో. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే. నీ చరణములే నమ్మితినమ్మా,
చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నీదరి నుండా తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నీదరి నుండా తొలగు భయాలు నీ దయ ఉండా కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. అక్కడి నుంచి బాలభారతం స్టార్ట్ అయింది. నెక్స్ట్ బాలభారతం విశేషాలు. పాండుర్ మహారాజు అడవులకు వెళ్ళడం, అక్కడ జింకల రూపంలో ఉన్న వాళ్ళకి బాణం విసరడం, తర్వాత పాండు మహారాజు శాపవశత్తు చనిపోవడం, అలాగే పాండవులు జన్మించడం, తర్వాత కౌరవులు మట్టి కుండలో వాళ్ళని పుట్టించే ప్రయత్నం వేదవ్యాసుడు చేసిన విశేషాలు, అలా ప్రతి ఒక్కటి విగ్రహాల రూపంలో మలిచారు. అలాగే డీటెయిల్స్ కూడా అక్కడ రాశారనమాట. చక్కగా ప్రతిదీ మన కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో చక్కగా అద్భుతంగా అమర్చారనమాట. మళ్ళీ అలాగే పాండుపుత్రులు కుంతీదేవి మాతతోటి కురు రాజ్యానికి రావడం, ఇలా బాలభారతం గురించిన విశేషాలన్నీ అద్భుతంగా విగ్రహాలను తయారు చేశారు. చూడండి ఎంత అలా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తుంటే మనకి టైం ఎలా అయిపోయిందో కూడా తెలియదు అనమాట. అంత అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సమయం. అలాగే ఆ ఎంట్రన్స్లోనే లోపలికి అష్టలక్ష్ముల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పక్కనే పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చక్కగా చాలా అద్భుతంగా పెద్ద విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతుడై గజవాహనుడై చాలా అద్భుతంగా నిర్మించారనమాట. ఆ తర్వాత అక్కడే పక్కన ఒక పెద్ద పుట్టలాగా అన్ని నాగుపాములు. జనరల్గా నాకు పాములు అంటే ప్లాస్టిక్ చూసిన చాలా భయం. ఇది ఒక నాగలోకం అనమాట. లోపలికి వెళ్ళి విజిట్ చేస్తే అంతా నాగలోకాన్ని చూసినట్టే ఉంటుంది. భయంగా కూడా అనిపిస్తుంది. చూడండి ఎక్కడికక్కడ అలా చక్కగా బోర్డు పెట్టారు. నాగకన్య లోపలికి ఇలా ఎంట్రీ, లోపలికి వెళ్ళాలి. సో ఈ విధంగా మనం స్టెప్స్ దిగేటప్పుడు ఒక్కొక్క పిల్లర్ దగ్గర నాగకన్యని పెట్టారు. ఆ పట్టుకొని నడిచేదంతా నాగపాములతో డెకరేట్ చేశారు. అండ్ లోపలంతా చీకటిగా అండ్ బ్లూయిష్గా, అంటే వాటర్లో సముద్రంలో ఉంటే నాగలోకం పాతాళంలో ఉంటే అలా చూపిస్తుంటారు కదా టీవీలో. సో అలాగే అనిపిస్తుంది. నాగుల రాజు అనమాట. అండ్ చాలా చక్కగా విగ్రహాన్ని చెక్కారు అండ్ చాలా బాగా చేశారు. మంచిగా అనిపిస్తుంది. కొంచెం భయంగా కూడా అనిపించింది నాకు. అండ్ చక్కచక్క వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. అద్భుతంగా ఉంది కదా, చాలా చక్కగా ఉంటుంది. చాలా చాలా. సో వీలైతే తప్పకుండా చూడండి అనే చెప్తాను. వీళ్ళు కాని పక్షంలో నా వీడియో మీకు
యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు కొంత చూసిన వాళ్ళు అవుతారని. అండ్ అలా ప్రతి ఒక్క ఘట్టాన్ని చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. అంత చక్కగా ఉంది. ఈ నాగలోకం అంతా నాగుపాములతోటి అదంతా డెకరేషన్ ఇంక నిజంగా నాగలోకమేనా అనిపిస్తుంది. అంత ఇదిగా ఉంటుంది. అండ్ ప్రతి విగ్రహాన్ని నేను చాలా నిదానంగా వీడియో తీశాను. తర్వాత మన చరిత్ర గురించిన కథనాలు, విశేషాలు ఇక్కడ మనకి కళ్ళ ముందు చూపించారు. మన చరిత్ర గురించి నాకు అంతగా ఏమీ తెలీదు. తెలుసుకునే ప్రయత్నాన్ని నేను కూడా చేస్తాను. విన్నాను ఒకానొక టైంలో, బట్ నాకు కరెక్ట్గా అంతగా ఏం తెలీదు. మొత్తం వాటర్లో ఒక హంస వాహనంలో అలాగా ఉందన్నమాట. నేను కనుక్కునే ప్రయత్నాన్ని చేస్తాను. తర్వాత ఆదిశంకరాచార్యులు, అలాగే పక్కనే ఇక ఇలా ఒక్కొక్క టెంపుల్ లాగా జోగులాంబ, ఆలంపూర్ అమ్మవారు, ఇలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. జోగులాంబ, ఆలంపూర్ ఇలా అమ్మవారి విగ్రహము ప్రతి ఒక్క చోట. చిత్రగుప్తుడు ఖజురహోలో మధ్యప్రదేశ్లో ఉన్నారట. సో ఆ విగ్రహాన్ని, చిత్రగుప్తుడు ఆలయం ఉందన్న విషయం నాకు తెలీదు, ఫస్ట్ టైం చూసాను ఇక్కడ. ఇంకా సంతోషి మాత ఆలయం. ఈ విధంగా నేను మీకు ప్రతి ఆలయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. శ్రీ మంజునాథ స్వామి ధర్మస్థలి, కర్ణాటక. శ్రీ మంజునాథ మూవీ కూడా మనం చూసాం కదా. ధర్మస్థలి కర్ణాటకలో శ్రీ మంజునాథ స్వామి ఆలయం చాలా అద్భుతంగా అన్ని ఆలయాలను దర్శించుకున్న భాగ్యాన్ని మనం ఫీల్ అవుతాం అన్నమాట. అంత చక్కగా ఉంది. శ్రీకృష్ణ, ఉడిపి, కర్ణాటక నుండి శ్రీకృష్ణుడు చక్కగా దర్శనం అవుతారు. ఈ ప్రదేశం మొత్తం చూడడానికి కూడా మనకి ఈజీగా 4 hours పడుతుంది. చూసుకుంటూ వెళ్తే మినిమం ఎంత ఫాస్ట్గా నడిచినా 2.5 hours పడుతుంది. ఫొటోస్ అలా ఇలా తీసుకుంటూ 4 hours పడుతుంది. 4 hours పడుతుంది. నాకైతే ఇంకా స్లోగా నిదానంగా తీసాం. మాకు ఈజీగా 5 hours పట్టింది ప్రతిదీ వీడియో తీసుకుంటూ అలా రావడం వల్ల. సో నేను చాలా చక్కగా ప్రతిదీ చూపిస్తున్నానండి, ఎక్కడ మిస్ చేయలేదు. చివర్లో కొంత భాగం ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నేలపై ఉన్న బాణం గుర్తును అనుసరిస్తూ వెళ్ళమని ఇలా యారో మార్క్స్ ఇచ్చారనమాట. గోవర్ధనగిరి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తే దృశ్యము మనకి చాలా అద్భుతంగా చూపించారు. చాలా చక్కగా ఉంది. ప్రధానమైన ఋషులు, వారి భార్యలు విగ్రహాలు అన్నమాట. అలాగే శ్రీకృష్ణుడు, రాధా సమేతుడై శ్రీకృష్ణుడు, అలాగే గోపికల వస్త్రాలను ఆహరించిన దృశ్యాన్ని చూపించారు. చెట్టు పైన శ్రీకృష్ణుడు వస్త్రాలతో, కింద నదిలో గోపికలు ఉన్నట్టుగా అద్భుతంగా సృష్టించారు. అలాగే వశిష్ఠముని ఆశ్రమం, యాగం జరుగుతూ ఉంటుంది ఆ పక్కనే. అద్భుతంగా ఉంది కదా ప్రదేశం. చాలా చక్కగా అశ్వమేధ యాగం జరుగుతూ ఉందన్నమాట. ఇలా ఒక్కొక్క ఘట్టాన్ని మన కళ్ళ ముందు చూపించారు. అశ్వమేధ యాగం జరిగినటువంటి గురువు ఇక్కడ శ్రీ గోవిందరాజస్వామి తిరుపతి క్షేత్రం, 7 కొండలు అన్నమాట. కొండల్ని ఈ విధంగా చూపించారు. వెంకటేశ్వర స్వామి, తర్వాత ఇంద్రలోకం, ఇంద్ర సభ నృత్యంతో, అతిథులతోటి కలకలాడుతూ ఉంది.
ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుపతి అంటేనే అందరికీ ఎంతో హాయిగా అనిపిస్తుంది ఆ పేరు విన్నంత మాత్రాన్ని. ఇంకా పద్మావతి అమ్మవారు, అక్కడే పక్కనే పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శన భాగ్యం, రథంపురి ఒరిస్సా. ఇంకా బుద్ధుని విగ్రహం, వేణుగోపాల స్వామి ఆలయం కృష్ణా జిల్లా, షణ్ముఖప్రియ తిరుత్తరణి, షణ్ముఖనాథ స్వామి. అద్భుతంగా ఉన్నాయి కదా ఆలయాలు, ఎంత చూసినా తనివి తీరు. పానకాల నరసింహస్వామి ఆలయం, ఇలా వరుసగా ఆలయాలు ఒకదాని పక్కన ఒకటి నిర్మించబడి ఉన్నాయి. వరసిద్ధి వినాయకుడు కాణిపాక వినాయక స్వామి, శ్రీ సత్యనారాయణ స్వామి అన్నవరం, శ్రీ కనకదుర్గాదేవి విజయవాడ, యమలోకం. ఇంకా పక్కకు వస్తే యమలోకాన్ని చూస్తే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఈ బోర్డుని గమనించండి, జంతువులు ఒకదాన్ని ఒకటి పీక్కు తింటున్నాయి, అలా నిర్మించారు. ఇక లోపలికి వెళ్తే చాలా భయంకరంగా ఉంటుంది. నాకైతే చాలా భయంగా అనిపించింది. రాక్షసులు, అక్కడ చిత్రగుప్తుల వారు, అలాగే మనం చేసిన పాపకర్మలకు యమధర్మరాజుల వారు, ఇంకా మనం చేసిన పాపకర్మలకు శిక్షలు అమలు చేస్తూ ఉంటారు, అత్యంత దారుణమైన శిక్షలు. అక్కడి నుంచి పైకి గంగా నది ప్రవాహం, గంగా నది తీరాన ఉన్నటువంటి ఆలయాలు, వాటిని చక్కగా చూపించారు. ఇక్కడ గంగా నది ప్రవాహం అన్నమాట. అదంతా ఒడ్డున ఉన్నటువంటి మొత్తం ఆలయాలు, గంగా నది ఒడ్డున ఉన్న క్షేత్రములు, హరిద్వార్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, ఇలాగా ప్రతి ఒక్క ఆలయం బాగున్నాయి కదా చూడడానికి. అద్భుతంగా అన్నీ చూడలేని వాళ్ళు, అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించలేని వాళ్ళు ఒకే చోట దర్శించుకునే భాగ్యాన్ని సురేంద్రపురి మనకు కలిగించింది అనే చెప్పొచ్చు. అండ్ కైలాసం
పార్వతీమాత కళ్యాణం, మల్లికార్జున స్వామి, భీమేశ్వర స్వామి, భీమశంకర్ స్వామి, ఇలా ఆలయాలు. త్రయంబకేశ్వర్, నాసిక్, మహారాష్ట్ర. ఒక్కొక్క శివాలయాలు విశిష్టత, ఊరి పేర్లు. విశ్వేశ్వర్, కాశీ, ఉత్తరప్రదేశ్, శ్రీ విశ్వేశ్వర స్వామి. ఈ విధంగా ప్రతి ఒక్క ఈశ్వరుని ఆలయాలు వాటి పేర్లను ఇలా చూపించారు. సారంగపాణి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ, సీతారామచంద్ర స్వామి, పుణ్యక్షేత్రాల నిలయంగా సురేంద్రపురి ఉందని చెప్పాలి. అన్ని ఆలయాలను మన కళ్ళ ముందు కంటికి కట్టినట్టు చూపించారు. ఇలా ఈ గుహలోనికి ప్రవేశించాలి. తర్వాత గంగాదేవి భగీరథ ప్రయత్నం, గంగాదేవిని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం, గంగావతారం, భగీరథుడు, నందీశ్వరుడు, పార్వతీదేవి చాలా అద్భుతంగా చూపించారు. గంగావతరణం అద్భుతంగా ఉంది. తర్వాత ఇక్కడ ఒక పాము, అగాసురుడు అనే పాము నోటిలో నుండి వెళ్ళవలెను. ఈ అగాసురుడు అనే పాము ఈ నోటిలో నుండి మనం ఇలా ప్రవేశించాలి లోపలికి. శ్రీకృష్ణుడు వధిస్తాడు ఈ రాక్షస పాముని. ఆ చిత్రాన్ని చూపించారు ఇక్కడ. ఈ పాము నోటి నుంచి ఇలా మనం లోపలికి ప్రవేశిస్తూ వెళ్ళాలన్నమాట. చాలా ఆశ్చర్యంగాను, అద్భుతంగాను, చిన్న భయంగాను అనిపిస్తుంది. అచ్చం పాము లోపలికి వెళ్తే ఇలా ఉంటుందా అన్నట్టే ఉందన్నమాట. మొత్తం గుహలాగా. ఇక్కడ నుంచి కిందికి దిగాలి. కృష్ణుడు వధించనున్న రాక్షసులు.
కృష్ణుడు వధించినటువంటి రాక్షసులు వీళ్ళందరూ ఆ చిత్రాలను మనకు చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ సురేంద్రపురి ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత యారో మార్క్ నుంచి అలా చూసుకుంటూ రావాలి. మళ్ళీ ఎగ్జిట్ వచ్చేంత వరకు మధ్యలో ఎక్కడ ఎటు వెళ్ళడానికి ఉండదు అనమాట. మాయాదేవి కళలో బుద్ధుని కనుట, అలాగే ఆవిడ ప్రసవం అదంతా జరగడం, బుద్ధునికి జన్మనివ్వడం, బుద్ధుని వివాహము, బుద్ధుడికి ముసలి రోగిని చూచుట బుద్ధుడు, ఆ తదుపరి నిద్రించుచున్న భార్యను కుమారుని వదిలి బుద్ధుడు వెళ్ళిపోవుట, ఈ దృశ్యాలన్నీ చూపిస్తున్నారు మనకి ఇక్కడ. అలాగే బుద్ధుడు ఒక బోధి వృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకొనుట, సుజాత అను స్త్రీ పాయసంను బుద్ధునికి నివేదించుట, బోధి చెట్టు కింద బుద్ధునికి జ్ఞానోదయం కలుగుట, బుద్ధుడు తొలిసారిగా తన భార్యకు సన్యాసం ఇచ్చుట, తన కుమారులకి సన్యాసం కూడా ఇచ్చుట. గొప్పగా బుద్ధుని జీవిత చరిత్రను ఇలా చూపించారు అందరికీ. బుద్ధుడు చివరి క్షణాలు. తదుపరి కొండ పై భాగాన ఉన్నటువంటి ఆలయాలు అయ్యప్ప స్వామి శబరిమలై కేరళ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భోగర్ముని పళని తమిళనాడులో, చాముండేశ్వరి దేవి మైసూర్ కర్ణాటకలో, అన్ని ఆలయాలను చక్కగా చూపించారు. అసలు 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి, అంత అద్భుతంగా ఉంటుంది, అంత చక్కగా చూపించారనమాట. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు తప్పక దర్శించవలసిన ప్రదేశం అనే చెప్పాలి. నేను ఫస్ట్ టైం వెళ్ళి కూడా 7 years అలా అవుతుంది. తర్వాత ఇది సెకండ్ టైం అనమాట. అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది, చాలా అద్భుతంగా ఉంది. లోపల మనకి ఫొటోస్ వీడియోస్ అన్నీ అలౌడ్ అనమాట, తీసుకోవచ్చు. శ్రీకృష్ణుడు ఈ కొంగ లోపలికి మనం ప్రవేశించాలి. ఇందాక ఒక రాక్షస పాము, ఇప్పుడు కొంగ అన్నమాట. ఇలాగా ఇక్కడ విగ్రహాలని ఉంచారు. నాకు అంతగా అర్థం కాలేదు ఇక్కడ విశేషాలు ఏంటి అని. మీకు అర్థమైతే మీరు కామెంట్ చేయండి. ఏవో అవతారాలు నాకు తెలిసి, అమ్మవారి అవతారాలు. ఏంటో మరి నాకైతే అసలు ఏమీ అర్థం అవ్వనే లేదు. ఇక్కడ నుంచి ఇంక ఇలా బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ కొంగ నోట్లో నుంచి మనం అలా లోపల నుంచి బయటకు వచ్చాం అనమాట. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ఈ కొంగ. సో ఇలా అద్భుతంగా ఒక చోట పాము నోట్లో నుంచి, అగాసురుడు అనే రాక్షస పాము నోట్లో నుంచి, ఇక్కడ ఈ కొంగ రూపంలో ఉన్న రాక్షస కొంగ రూపంలో నుంచి ఆ నోట్లో నుంచి మనం బయటకు రావడం, స్టార్టింగ్లో ఎంట్రీ దగ్గర అమ్మవారి సింహవాహనమైన సింహం నోట్లో నుంచి రావడం, ఇంకా ఒక చోట ఏనుగు నోట్లో నుండి
అలా లోపల నుంచి బయటకు రావడం, ఇలా చాలా అద్భుతంగా చిత్రాలని మలిచారనమాట. మలిచారు. సో, చాలా చక్కగా, అద్భుతంగా కళ్ళని మిరుమిట్లు గొల్పేటటువంటి ఈ సుందర దృశ్యాలు, ఇంకా హిందూ ధర్మాన్ని గుర్తు చేసేటటువంటి ఈ ఈ మహాభారతం, రామాయణం, ఇంకా ఇలాంటి అద్భుతాలు చాలా చక్కగా మహాకాళి అవతారం, ఈ అమ్మవారు అవతారాలు, కైలాసం, ఇంద్రలోకం ఇవి ఒక్కటేంటి అబ్బబ్బబ్బా! చూడాలంటే 2 కళ్ళు సరిపోవడం లేదు. అంత అద్భుతంగా ఉందనమాట. ఎంత చక్కగా ఉందో. ఇలా ప్రతి ఒక్కటి వివరంగా చూడ్డానికి కూడా చాలా సమయం పడుతుంది. ఈ వీడియో కూడా చాలా లెంత్ అయింది. కానీ అయినా కూడా ప్రతి ఒక్కటి తీశాననమాట. ఇంకా ఈ విధంగా అమ్మవారి అవతారాలు చూడండి. ఒక్కొక్క అవతారాన్ని చూస్తుంటే జన్మ ధన్యం అయిపోయినట్లు అనిపిస్తుంది. మహాలక్ష్మి అవతారం పద్మంలో కూర్చొని ఉన్నారు. ఇలా కాలభైరవుడు ఈ విధంగా ఒక్కటేంటి అసలు ఒక చోట నిలబడితే కదలబుద్ధి అయ్యట్లేదనమాట. ఇంకా పాండురంగ విఠల అవతారం, పాండురంగ విఠల విఠల పాండురంగ అని లలిత పరాభట్టారిక లలితాదేవి లలితాదేవి అమ్మవారు అనమాట. ఇక ఈ విధంగా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎంత సమయమైనా సరిపోదన్నమాట. కోల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారు. నేను ఒకసారి కోటి దీపోత్సవం ఎన్టీఆర్ గార్డెన్ అక్కడ వెళ్ళానన్నమాట కోటి దీపోత్సవానికి. అప్పుడు విన్నాను కోల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తికి అక్కడ పూజలు జరిగాయన్నమాట. సో అంత అద్భుతంగా ఉంటుంది కోటి దీపోత్సవం కూడా. ఇంకా దత్తాత్రేయ స్వామివారిని రోజు ఒక్కసారి ఒక 5 నిమిషాలు అలా ప్రశాంత వదనంతో ఆ స్వామిని దర్శించి చూస్తూ కూర్చుంటే సకల విద్యలు సద్బుద్ధి ప్రాప్తిస్తాయి అని అంటూ ఉంటారు. విద్యార్థులకు ముఖ్యంగా చాలా మంచిది. విద్యార్థులకైనా కాదు, ఎవరికైనా సరే అంత మంచి శక్తివంతుడు స్వామి దత్తాత్రేయ స్వామి. సకల బుద్ధులను, సన్మార్గాన్ని, సకల సిద్ధులను కలుగజేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడది ఏవైనా స్నాక్స్ అవి తినడానికి ఈ సీటింగ్ కూడా హంసలాగా డిఫరెంట్గా అరేంజ్ చేసి పెట్టుంచారు ఇలా సీట్లు. సో చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మీనాక్షిదేవి మధురై అమ్మవారు, మధుర మీనాక్షి అమ్మవారు అద్భుతంగా ఉన్నారు. ఆ వీరభద్రస్వామి లేపాక్షి ఆలయం చూడండి. ఇలా చెప్తూ మీకు ప్రతిదీ చూపించే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు అట్లీస్ట్ కుదిరితే ఒక్కసారైనా దర్శించడానికి ట్రై చేయండి అందరూ కూడా. మూకాంబికాదేవి అమ్మవారు, పార్థసారథి మద్రాసు, ఇంకా హనుమంతుడు శ్రీ సీతారామ లక్ష్మణుల సమేత హనుమంతుల వారు, నటరాజమూర్తి చిదంబరేశ్వరుడు, గోమటేశ్వరుడు కర్ణాటకలో ఉంటారు ఆలయం. ఇంకా అక్కడి నుంచి అలా బ్రిడ్జ్ మీద నుంచి కింది వైపుకి రావాలన్నమాట.
ఈశ్వరుడు, చాలా పెద్ద విగ్రహం ఈశ్వరుడిది. చాలా అద్భుతంగా మలిచారు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఆ లోపలికి వెళ్ళి బ్రిడ్జ్ మీద నుంచి అవతల వైపుకి రావాలన్నమాట. ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో నేను చాలా నిదానంగా తీశాను ప్రతిదీ. ఇలా బ్రిడ్జ్ మీదకి వస్తాము. ఇక్కడ నిలబడి చూస్తే ఇప్పటి వరకు నేను మీకు చూపించిన ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంకా చూపించాల్సినవి అవతల వైపు ఉన్నాయి, అవి కూడా కనిపిస్తాయి. అక్కడ కిందికి దిగితే ఇంకా చక్కగా బ్రహ్మలోకం, వైకుంఠం, ఇంకా క్షీరసాగర మదనం ఇవన్నీ కనిపిస్తాయి. ఏనుగు నోటి ద్వారా ప్రవేశం అన్నీ చక్కగా కనిపిస్తాయి. వాటన్నిటిని కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ఏనుగు లోపలికి వచ్చినప్పుడు విష్ణుమూర్తి అవతారాలు, ఇంకా అష్టలక్ష్ములు విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. ఇంకా బ్రహ్మలోకానికి చేరుకున్నాం మనము. భూలోకంలోనే దర్శనం చేసుకుంటున్నాము. చూడండి, నిజంగానే బ్రహ్మలోకాన్ని మరిపించేలా ఉంది. అంత అద్భుతంగా చేశారు. అక్కడి నుంచి ఇదంతా బ్రహ్మలోకంలోకి అడుగు పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ ఇది ద్వారం, లోపలికి ప్రవేశ ద్వారం. లోపల అంతా కళ్ళు మిరుమిట్లు గొలిపేటటువంటి అద్భుత సుందర దృశ్యం మాటల్లో వర్ణించలేము, అంత అద్భుతంగా ఉంటుంది. నిజంగానే కాసేపు బ్రహ్మలోకంలో మనం ఉన్నామా అని అనిపిస్తుంది అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, సకల దేవతలు కొలువై ఉన్నారు. అత్యద్భుతంగా మలిచారు. కళ్ళు ఆర్పకుండా చూడాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక లోకంలో మనం అలా విహరిస్తున్నట్టు ఉంటుంది, అందరినీ దర్శిస్తున్నట్టు. చాలా అద్భుతమనే చెప్పాలి. ఋషులు, అలాగే బ్రహ్మ సరస్వతి దేవులు, ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మీకు కూడా ప్రతిదీ చూపిస్తున్నాను చాలా ఓపిక్గా. ఇంకా నవబ్రహ్మలు స్థాపించినటువంటి క్షేత్రం, లక్ష్మీదేవి, అలాగే విష్ణుమూర్తి, మహాబలేశ్వరుడు, లక్ష్మీ గణపతి, భద్రకాళి వరంగల్ అమ్మవారు, కపోతేశ్వరుడు పావురం రూపంలో ఉన్న శివుడు, చేజర్ల గుంటూరు డిస్టిక్ అన్నమాట. ఇంకా వరదరాజస్వామి బంగారుబల్లితో కంచి, తమిళనాడు అన్నమాట.
ఇక భగవద్గీత బోధిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు ఇంకా సకల మొత్తం కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను బోధిస్తున్న విశేషం అద్భుతం. అచ్చం కురుక్షేత్రంలో నిలబడినట్లు అనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా రామాయణం ధర్మరాజుకు పట్టాభిషేకం, ఇంకా ధర్మరాజు పట్టాభిషేకం విశేషాలు అన్నమాట ఇదంతా. ఇంకా క్షీరసాగర మదనం, ఒకవైపు దేవతలు మరొక వైపు రాక్షసులు మదనం చేస్తూ ఉండగా ఆ విశేషాలు అనేవి ఇక్కడ చిత్రీకరించారు. ఇంకా విష్ణులోకం అత్యద్భుతంగా ఉంది. బ్రహ్మలోకం తర్వాత విష్ణులోకంలోకి, వైకుంఠంలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇలా ద్వారాలు, ఇంకా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, అలాగే సకల దేవతలు, మనోహరంగా ఉంటుంది, అత్యద్భుతంగా. చూడండి ఎంత స్పష్టంగా వివరణగా ప్రతిదీ కూడా ఇలాగా అసలు ఒక అదృష్టం అనే చెప్పాలి. అన్ని విష్ణుమూర్తి అవతారాలు కూడా ఒకవైపు ఉన్నాయి.
ఇక ఇక్కడ ఆంజనేయుడు సీత ఆంజనేయుడు రామలక్ష్మణులను దాచి ఉంచిన ప్రదేశం అన్నమాట. తన తోకతో గృహాన్ని ఏర్పరిచి, అలాగే రామాయణం మొదటి భాగం దశరథ మహారాజు యజ్ఞం చేయడం, అలాగే పుత్రులను పొందడం, వారికి సకల విద్యలు అందించడం, ఇదంతా రామాయణం పార్ట్ 1 మొత్తాన్ని చూపించడం జరిగింది. మారీచుని వధ, ఇలా ప్రతిదీ, అహల్య శాప విమోచనం, చక్కగా ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు చూపించారనమాట, అద్భుతంగా. అలాగే స్వయంవరం, శివధనస్సును విరుచుట, రామాయణ విశేషాలన్నీ ఇక్కడ చూపించారు. రామాయణం పార్ట్ 2 అన్నమాట. ఇక్కడ నుంచి శూర్పణఖ ముక్కు చెవులు కోయుట, బంగారు లేడి గురించి సీతాదేవి అడుగుట, ఇలా ప్రతిదీ అద్భుతంగా చూపించారనమాట. లక్ష్మణుడు గీసిన గీత, వాలి సుగ్రీవుల యుద్ధం, ఇక రామాయణం గురించి అందరికీ తెలిసే ఉంటుంది, కంటికి కట్టినట్లు ప్రతిదీ చూపించారనమాట. హనుమంతుడు సీతకు రాముల వారిచ్చిన ఉంగరాన్ని చూపించుట, అయితే ఇక తర్వాత సురేంద్రపురి అక్కడి నుంచి దగ్గరలోనే ఉంది, చాలా అంటే చాలా. ఆ విశేషాల్ని మీతో నేను పంచుకోబోతున్నాను. యాదగిరిగుట్టకు సమీపంలో ఉన్న సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం తప్పక సందర్శించదగిన ప్రదేశం. కుందా సత్యనారాయణ కళాధామము ఒక హిందూ ధర్మ శిల్పకళా ప్రదర్శన ఆలయం. పర్యాటకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళగలిగిన హిందూ ధర్మ ప్రదర్శనశాల. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్నివేశాలు, పురాతన ప్రాముఖ్యం కల దేవాలయాలు నమూనాలను చక్కని శిల్పాలుగా మలిచి వర్ణరంజితంగా
అలంకరించి చూపరులకు కనువిందు చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం, స్వర్గలోకం, నరకలోకం, పద్మద్వీపం, పద్మలోకాలను దృశ్య రూపంలో చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే ఆశ్చర్యమేమీ కాదు. పద్మరూపంలో అనేక దేవతా రూపాలు చూడవచ్చు. మహాభారత, భాగవతం వంటి పురాణ ఇతిహాసాలలో చోటు చేసుకున్న దృశ్యాలు మనల్ని చూపురలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మందర పర్వత సాయంతో క్షీరసాగర మథనం చేస్తున్న దేవతలను, రాక్షసులను, కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూడవచ్చు. గజేంద్ర మోక్షం సన్నివేశాలు కనువిందు చేస్తాయి. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం, అతడికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుడిని చూడవచ్చు. కాళీయుని పడగల మీద నాట్యమాడుతున్న శ్రీకృష్ణుడి విగ్రహం మనసుకు ఆనందాన్ని కలుగజేస్తుంది. గోవర్ధనోద్ధరణ, గోపిక వస్త్రాపహరణ, రాక్షస సంహారం మొదలైన దృశ్యాలను తిలకించవచ్చు. పంచముఖ శివుడు కళకు పెద్ద పీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనక నుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయం ముఖ్య ద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది. అమ్మవారి వాహనం సింహం నోటి నుండి కళాధామానికి ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల నమూనా రూపాలు ఇక్కడ ఉన్నాయి. ఆలయం ఆవరణలో గల అద్దాల మండపం, కొండపైన ఉన్న శివాలయం తప్పకుండా చూడదగినవి. ఈ ప్రదేశాన్ని అంతా వీక్షించడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఇక చక్కగా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రశాంతంగా చూడాలి అనుకుంటే ఈజీగా 3 గంటలు, 4 గంటల సమయం పడుతుంది. ఈరోజు ఇంకా మరిన్ని విషయాలను, ఈ సురేంద్రపురి విశేషాలను తెలుసుకుందాం. హైదరాబాద్ నగరం నుండి 60 కిలోమీటర్లు. ఇది యాదగిరిగుట్ట రహదారిపై ఉంది. హైదరాబాద్లోని ఉప్పల్ సర్కిల్ నుండి 1 గంట 30 నిమిషాలు, అంటే 1 గంటన్నర బస్సు ప్రయాణం ఉంటుంది. సమీప రైల్వే స్టేషన్ రాయగిరి ఉంది. సురేంద్రపురిని దర్శించడం విలువైనదేనా? యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న సురేంద్రపురి హనుమదేశ్వర దేవాలయాన్ని తప్పక దర్శించాలి. కుందా సత్యనారాయణ కళాధామం ఒక హిందూ దేవాలయ కళా ప్రదర్శన ఆలయం. ప్రపంచ స్థాయి హిందూ ధర్మ స్టాల్ పర్యాటకుల కోసం కొత్తది. పదిహేడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ధార్మిక సముదాయంలో కుందా సత్యనారాయణ కళాధామం భారతదేశపు మొట్టమొదటి పౌరాణిక మ్యూజియం, పంచముఖ హనుమదేశ్వర దేవస్థానం, హిందూ దేవాలయం, నవగ్రహ దేవాలయాలు, నాగకోటి విగ్రహం మరియు సురేంద్రపురి యొక్క ఐకానిక్ 2 వైపులా పంచముఖ హనుమ ఇంకా శివ విగ్రహం ఉన్నాయి. నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టకు సమీపంలో భువనగిరి మండలంలో వడాయిగూడెం గ్రామ పరిధిలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని కుందా సత్యనారాయణ గారు 1991లో అనారోగ్యం బారిన పడిన మృతి చెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం సురేంద్రపురి పేరిట ఈ కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించారు. కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం సురేంద్రపురి స్టార్టింగ్ మనం లోపలికి అడుగు పెట్టేటప్పుడు
ప్రధాన ద్వారం దగ్గరే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. రెండవ వైపు పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయం ముఖ్య ద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నవగ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధిదేవత, ప్రత్యధిదేవతల సమేతంగా విడివిడిగా 9 గుడులు కట్టినారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు. దేవాలయం లోపల హుండీలను చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇవి కలశాలను పోలి ఉంటుంది. ఇవి కలశాలను పోలి ఉంటుంది. ఒక కలశం మీద అష్టలక్ష్ములను చెక్కితే మరో కలశం మీద వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి బొమ్మలను చెక్కారు. ఇక్కడ పుట్టమన్నుతో చేసిన శివలింగాలను అర్చించిన గ్రహ దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. అక్టోబర్ 2008లో ఈ ప్రాంగణానికి సందర్శకులను అనుమతించినప్పటికీ జనవరి 2009 వరకు మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. ఫిబ్రవరి 8, 2009న దీనిని ప్రారంభించారు. వేప చెట్టు లక్ష్మీ స్వరూపం, రావి చెట్టు విష్ణు స్వరూపం కనుక ఈ 2 వృక్షాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతేకాక వేప, రావి చెట్లకు వివాహం చేస్తారు. వేప చెట్లు రాత్రింబవళ్ళు ప్రాణవాయువుని ఇస్తుంది. కాబట్టి ఈ వృక్షానికి దగ్గరగా నివాసం ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి మానసిక దౌర్బల్యం నశించి మనోధైర్యం సిద్ధిస్తుంది. బుద్ధి, బలం, శక్తి, యశస్సు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. అవివాహితులకు కళ్యాణం ప్రాప్తి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి కళాధామం చూడవలసినదే గాని చెప్పనలవి కాదు సుమా. ఈ కళాధామం దర్శించుటకు 350 రూపాయలు ప్రవేశ రుసుము చెల్లించవలెను. ఈ కళాధామం జూలై 2024 నాటి రేటు. ఈ కళాధామం దర్శించుటకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రేటు దర్శించడానికి 350 రూపాయలు పెద్దవాళ్ళకి, అలాగే పిల్లలకి 300 రూపాయలు ఉంది. లోపలకు కెమెరాను అనుమతించరు కానీ వీడియోస్ మొబైల్స్తో తప్పకుండా తీసుకోవచ్చు. అమ్మవారి వాహనం సింహం నోటి నుండి కళాధామంకు ప్రవేశ మార్గం అన్నమాట ఏర్పాటు చేశారు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల సూక్ష్మ రూపాలు ఉన్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, షిరిడి సాయిబాబా గుడి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, మ్యూజియంలో ప్రదర్శిస్తున్నవి ఇంకా ఏమున్నాయంటే లక్ష్మీనారాయణులతో మహాశివుడు, కాళీయ మర్దనము, సింహరూఢ అయిన భరతమాత, తమిళనాడులోని రామేశ్వరుడు, అలాగే వివేకానంద రాక్, గజేంద్ర మోక్ష సన్నివేశం, గరుత్మంతుని మీద మహావిష్ణువు ఆయనను వెన్నంటి ప్రియసతి లక్ష్మి, వారిని వెన్నంటి వస్తున్న ఆయుధాలు, ముసలి చేత పీడింపబడుతున్న గజేంద్రుడు, ఇంద్రలోకము స్వర్గంలో సభతీరిన సచీదేవితో మహేంద్రుడు, దేవగురు బృహస్పతి, నారదుడు, తుంబురుడు, అప్సరసుల రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక, అష్టదిక్పాలకులు, తమిళనాడులోని కన్యాకుమారి, ఇంకా సోమకాసురుడి నుండి వేదములను రక్షించడానికి మత్స్యావతారము ఎత్తిన మహావిష్ణువు, కర్ణాటకలోని శృంగేరిలోని శారదాంబతో జగద్గురు శంకరాచార్యుడు, అలంపురంలోని జోగులాంబ, మధ్యప్రదేశ్లోని ఖజురహోలోని చిత్రగుప్తుడు, కర్ణాటకలోని ధర్మస్థలంలోని శ్రీ మంజునాథుడు, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న కనక మహాలక్ష్మి, చిటికిన వేలితో గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు, గోపికా వస్త్రాపహరణము, వశిష్ఠాశ్రమము, స్వర్ణసీతతో శ్రీరాముడు చేసిన అశ్వమేధ యాగము, శ్రీకృష్ణ రాసలీలలు, వేద పురుషులైన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద వారి వారి భార్యలతో, తిరుమలలోని శ్రీ వెంకటేష్ వారి వారి భార్యలతో, అలాగే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుడు, అలివేలి మంగాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారు, సింహాచలంలోని శ్రీ వరాహస్వామి,
నరసింహస్వామి, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడు, కర్ణాటకలోని హోరానాడులోని అన్నపూర్ణేశ్వరీదేవి, కాణిపాకము వరసిద్ధి వినాయకుడు, హరిద్వార్, కాశీ, కేదార్నాథ్, అమర్నాథ్, ఇంకా వెండికొండ వద్ద దశకంఠుడు, భద్రాచలంలోని సీతారాములు, ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి, తమిళనాడులోని ఆండాళ్ళ అమ్మవారు, 9 రూపాలలో నరసింహస్వామి, అలాగే పార్వతి, నందీశ్వరుడు, భాగీరథులతో గంగావతరణ సమయంలో ఈశ్వరుడు, అలాగే అఘాసురుని నోటి నుండి తన స్నేహితులను పిలుస్తున్న శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడి చేతిలో హతులైన రాక్షసులు, సందర్శకులు ప్రవేశించగలిగినంతగా తెరచిన నోటితో బకాసురుడు, మహిషాసుర మర్దిని, మహారాష్ట్ర ముంబైలోని మహాలక్ష్మి, మహాశక్తి, మహాసరస్వతి, పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని మహాకాళి, మహారాష్ట్రలోని తుల్జాపూర్లో ఉన్న భవానీమాత, మహారాష్ట్రలో ఉన్న షిర్డీ సాయిబాబా, గుజరాత్లోని సోమనాథేశ్వరాలయంలోని సోమనాథుడు, మహారాష్ట్రలోని పండరీపురంలోని పండరీనాథుడు, తమిళనాడులోని మధురైలోని మీనాక్షి అమ్మవారు, కర్ణాటకలోని మెంగళూరులోని మూకాంబికై, ఇంకా కర్ణాటకలోని శరవణ బెల్గోళలోని గోమటేశ్వరుడు, ఏనుగు నోటిలో నుండి ప్రవేశించిన తర్వాత అష్టలక్ష్ముల దర్శనం, ఇంకా ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలో ఉన్న శ్రీ రాఘవేంద్రుడు, కురుక్షేత్రం, గీతోపదేశం, విశ్వరూపము, క్షీరసాగర మథనం, పంజాబ్లోని అమృతసర్లోని స్వర్ణ దేవాలయము, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లోని త్రివేణి సంగమము, సతీదేవి శరీరాన్ని మోస్తూ దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన శివుడు, మాయాదేవి స్వప్నంలో ఐరావతం, జ్యోతిర్లింగాలు, గణేశుడికి భారతం చెప్తున్న వేదవ్యాసుడు, ఉగ్రసేనుడు, ఇంకా అష్టదిక్పాలకులు తమ తమ వాహనాల మీద భార్యలతో, అలాగే అద్భుత ఉద్యానవనంలో జంటగా విహరిస్తున్న ప్రణయ దేవతలు, కేరళలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి, నాగలోకము, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని ఉన్న శ్రీరామ దేవాలయము, మేడారంలోని సమ్మక్క సారక్క, కుబ్జికాదేవి, నవదుర్గలు, పద్మద్వీపంలోని సప్తమాతృకలు, 11 శిరసులతో ఆంజనేయుడు, పాటల గృహలో రామలక్ష్మణులను బలివ్వడానికి సిద్ధంగా ఉన్న అహిరావణులు, ఈగ రూపంలో ఉన్న వారి ప్రాణాలను సంహరించి రామలక్ష్మణులను కాపాడిన హనుమంతుడు, మహిరావణుల నుండి రామలక్ష్మణులను కాపాడడానికి తన తోకతో గృహమును నిర్మించి దానిలో రామలక్ష్మణులను ఉంచి కాపాడుతున్న హనుమంతుడు, పాండురాజు విదురుడు, శకుని ఇతరులతో కొలువు తీరి ఉన్న ధృతరాష్ట్రుడు, శిల్పాలతో రామాయణము, శిల్పరూపంలో హనుమ చరిత్ర, ఇంకా పద్మవ్యూహము, ప్రదర్శన లోపలి దృశ్య సంగ్రహ వివరణ. ఇదంతా కుంద సత్యనారాయణ కళాధామము, ఒక హిందూ ధర్మ శిల్ప కళా ప్రదర్శన ఆలయము, సందర్శకులను ఒక కొత్త ప్రపంచంలోనికి తీసుకువెళ్ళగలిగిన హిందూ ధర్మ ప్రదర్శనశాల. బహుశా 350 రూపాయల టికెట్ అందరికీ అది సరి అవునో కాదో తెలియదు, కానీ ఒక్కసారి లోపలికి అడుగుపెట్టిన తర్వాత మనకి అంత ఎక్కువే అని అనిపించదు. అంటే లోపలికి ప్రవేశించే టికెట్ రీజనబుల్ ప్రైస్ అనే అనిపిస్తుంది సుమా. ఒక్కసారి మొత్తం చూసిన తర్వాత సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉంటే తప్పక ఒక్కసారైనా దర్శించే అవకాశాన్ని దర్శించండి. చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా. దూర ప్రాంతాల వాళ్ళు ఇలా వీడియోని పోస్ట్ చేస్తున్నాను. వెళ్ళలేని వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో కావున
అందరూ తప్పక ఈ వీడియోని వాచ్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చివరిలో జస్ట్ కొంత భాగం మిస్ అయింది. అది కూడా మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందనమాట. ప్రతిదీ వివరంగా, నిదానంగా నేను వీడియో తీశాను మీ అందరి కోసం. సో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి అనుగ్రహం తప్పక కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక వీడియోలో స్వర్ణపురి ఆలయం గురించిన విశేషాలను తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తాను. ఇక్కడి నుంచి మేము స్వర్ణపురి వెళ్ళామన్నమాట. అక్కడ విశేషాలను తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదాలు.